Good morning, my dear students. Today's session we start about the Telugu medium part 4. Part 4లో ఏమొస్తుందంటే అయనీకరణ శక్తి అనగానేమి, వెరీ ఇంపార్టెంట్. ఈ అయనీకరణ శక్తి అనగానేమి, అయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాలను వివరించండి అని చాలా 8 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐపీ ఎగ్జామినేషన్ పర్పస్లో. మనము ఈ అయనీకరణ శక్తి అనగానేమి, ప్రథమ అయనీకరణ శక్తి కన్నా ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ, ఎందుకు, అయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాలను ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఐపీ పర్పస్లో 8 మార్క్స్ క్వశ్చన్, పక్క డ్యామ్ షూర్ క్వశ్చన్. మరి అయనీకరణ శక్తి అనగానేమి అంటే వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమగు శక్తిని వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు నుంచి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమగు శక్తినే ఏమని పిలుస్తారంటే అయనీకరణ శక్తి అంటాం. అయనీకరణ శక్తి. జాగ్రత్తగా వినండి నాన్న. వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తినే అయనీకరణ శక్తి అంటాం. మరి ఈ అయనీకరణ శక్తిలో ప్రథమ అయనీకరణ శక్తి ఉంటుంది. ఈ ప్రథమ అయనీకరణ శక్తి అంటే ఏమని పిలుస్తామంటే I1 అని పిలుస్తాం. వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తినే ఏమని పిలుస్తామంటే ప్రథమ అయనీకరణ శక్తి అంటాం. చూడండి, ఎక్స్ అనేది ఒక మూలకం. ఇది ఏ రూపంలో ఉంది అంటే వాయు రూపంలో ఉంది. ఈ వాయు రూపంలో ఉన్నటువంటి మూలకం నుండి ఒక ఎలక్ట్రాన్ను తొలగిస్తున్నాము. ఈ ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తినే ఏమని పిలుస్తామంటే ప్రథమ అయనీకరణ శక్తి అంటాం. ఈ ప్రథమ అయనీకరణ శక్తిని I1 అంటాము. తర్వాత రెండవది వచ్చేసి ద్వితీయ అయనీకరణ శక్తి. దీన్ని ఏమంటామంటే I2 అని పిలుస్తాము. I2 అంటే ఏంటి అంటే ఏకమాత్ర ధనావేశ అయాను నుండి, ఏకమాత్ర ధనావేశ వాయు స్థితిలో ఉన్న ఏకమాత్ర ధనావేశ అయాను నుండి ఇంకొక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తినే ఏమని పిలుస్తామంటే ద్వితీయ అయనీకరణ శక్తి అంటాం. అంటే వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తినే ప్రథమ అయనీకరణ శక్తి అంటున్నాం. అదేవిధంగా ద్వితీయ అయనీకరణ శక్తి అంటే ఏకమాత్ర ధనావేశ అయాను నుంచి వాయు స్థితిలో ఉన్న ఏకమాత్ర ధనావేశ తటస్థ అయాను నుండి ఇంకొక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తినే ఏమంటామంటే ద్వితీయ అయనీకరణ శక్తి అంటాం. మరి ఈ ద్వితీయ అయనీకరణ శక్తి కన్నా ప్రథమ అయనీకరణ శక్తి తక్కువ, ఎందుకు అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే చూడండి నాన్న, ఇక్కడ కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఇట్లా వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉన్నాయనుకుందాం. మనము ఇక్కడ చూడండి, ఇక్కడొక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడొక ఎలక్ట్రాన్ ఉంది. ఏది కేంద్రకానికి దగ్గరగా ఉంది? ఇది మొదటి ఎలక్ట్రాన్ అనుకోండి, ఇది రెండవ ఎలక్ట్రాన్ అనుకోండి. అంటే ఈ ఎలక్ట్రాన్ కేంద్రకానికి దూరంగా ఉన్నది, ఈ ఎలక్ట్రాన్ కేంద్రకానికి దగ్గరగా ఉన్నది. కేంద్రకానికి దగ్గరగా ఉండడం వలన కేంద్రకం యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కేంద్రకానికి దూరంగా ఉండడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుంది.
ఈ కేంద్రకం యొక్క ఆకర్షణ తక్కువగా ఉండడం వలన ఈ ఎలక్ట్రాన్ను తొలగించడానికి నీకు తక్కువ శక్తి అవసరము. అదే ఈ ఎలక్ట్రాన్ అనేది కేంద్రకానికి దగ్గరగా ఉన్నది. కేంద్రకానికి దగ్గరగా ఉండడం వలన కేంద్రకం యొక్క ఆకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. కేంద్రకం యొక్క ఆకర్షణ బలం ఎక్కువగా ఉండడం వలన దీన్ని తొలగించడానికి ఎక్కువ శక్తి అవసరము. దీన్ని తొలగించడానికి ఎక్కువ శక్తి అవసరము. అంటే ఏమని చెప్పినా, వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావాల్సినటువంటి శక్తినే ప్రథమ అయనీకరణ శక్తి అంటున్నాం. ద్వితీయ అయనీకరణ శక్తి అంటే వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు వాయు స్థితిలో ఉన్న ఏకమాత్ర ధనావేశ అయాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తినే ద్వితీయ అయనీకరణ శక్తి అంటున్నాం. ఈ ద్వితీయ అయనీకరణ శక్తి కన్నా ప్రథమ అయనీకరణ శక్తి తక్కువ. ఎందుకు అంటే ద్వితీయ అయనీకరణ శక్తి కన్నా ప్రథమ అయనీకరణ శక్తి తక్కువ. ఎందుకంటే ఇది కేంద్రకానికి దగ్గరగా ఉండడం వలన, కేంద్రకం యొక్క ఆకర్షణ పెరగడం వలన వీటి యొక్క శక్తి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మరి ఇది గ్రూపుల్లో ఏమవుతుంది, పీరియడ్లో ఏమవుతుంది చూడండి. గ్రూపుల్లో పైనుండి క్రిందికి వచ్చే కొలది కక్షలు పెరగడం వలన, కేంద్రకానికి బాహ్యకర్పరానికి ఉన్నటువంటి కక్షలకు మధ్య దూరం పెరగడం వలన కేంద్రకం యొక్క ఆకర్షణ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కేంద్రకం యొక్క ఆకర్షణ తక్కువగా ఉంటుందో అయనీకరణ శక్తి కూడా ఏ విధంగా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఎందుకు? కేంద్రకం యొక్క ఆకర్షణ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కేంద్రకం యొక్క ఆకర్షణ తక్కువగా ఉండడం వలన ఈజీగా ఎలక్ట్రాన్ అనేది తొలగించడానికి వీలవుతుంది. అదే రీజన్. మరియు ఈ పీరియడ్లలో ఏమవుతుందంటే, పీరియడ్లలో వచ్చే ఎలక్ట్రాను అదే ఆర్బిటాల్లో లేకపోతే అదే కక్షలో వచ్చి చేరడం వలన కేంద్రకం యొక్క ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి కేంద్రకం యొక్క ఆకర్షణ పెరగడం వలన అయనీకరణ శక్తి విలువలు అనేటివి ఏమవుతుందంటే పెరుగుతాయి. అయనీకరణ శక్తి విలువలు ఏమైతే ఇక్కడ పెరుగుతాయి. సింపుల్గా చూడండి నాన్న, ఏమని చెప్పినా వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు నుంచి ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసిన శక్తినే అయనీకరణ శక్తి అంటాము. ప్రథమ అయనీకరణ శక్తి అంటే వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణు నుంచి ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తినే ప్రథమ అయనీకరణ శక్తి అంటాము. వాయు స్థితిలో ఉన్న ఏకమాత్ర ధనావేశ అయాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమగు శక్తినే ద్వితీయ అయనీకరణ శక్తి అంటున్నాం. ద్వితీయ అయనీకరణ శక్తి కన్నా ప్రథమ అయనీకరణ శక్తి విలువ తక్కువ. ఎందుకంటే ద్వితీయ అయనీకరణ శక్తి అంటే రెండవ ఎలక్ట్రాన్ను తొలగించడానికి శక్తి ఎక్కువ అవసరం. కారణం ఏంటంటే కేంద్రకానికి దగ్గరగా ఉండడమే కారణం. గ్రూపుల్లో పైనుండి క్రిందికి వచ్చే కొలది కేంద్రకానికి బాహ్యకర్పూరానికి మధ్య ఉన్నటువంటి దూరం పెరగడం వలన కేంద్రకం యొక్క ఆకర్షణ తగ్గుతుంది. కేంద్రకం యొక్క ఆకర్షణ తగ్గడం వలన అయనీకరణ శక్తి విలువలు కూడా తగ్గుతాయి. పీరియడ్లో చూడండి, ఎడమ నుండి కుడికి వచ్చే కొలది ఎలక్ట్రాన్ వచ్చేది అదే ఆర్బిటాల్లో లేకపోతే అదే కక్షలో వచ్చి చేరడం వలన కేంద్రకం యొక్క ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి అయనీకరణ శక్తి విలువలు కూడా పెరుగుతాయి. ఇది అయనీకరణ శక్తి అనగానేమి, అయనీకరణ శక్తిని ప్రభావితం అయనీకరణ శక్తి అనగానేమి ప్రథమ అయనీకరణ శక్తి కన్నా ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ. ఎందుకు అనే దాని గురించి డిస్కషన్. తర్వాత చూడండి, నెక్స్ట్ టాపిక్ అయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాలు. నెక్స్ట్ 1 అయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాలు. మరి అయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాల్లో మొదటిది పరమాణు వ్యాసార్థము, రెండవది కేంద్రకావేశము, మూడవది పరిరక్షక ప్రభావము, నాలుగవది ఆర్బిటాల్లు చొచ్చుకుపోయే స్వభావం. ఆర్బిటాల్లు చొచ్చుకుపోయే స్వభావం. నెక్స్ట్ 5వది
ఫస్ట్ పరమాణు వ్యాసార్థం, కేంద్రక ఆవేశం, పరిరక్షక ప్రభావం, ఆర్బిటాలు సొచ్చుకుపోయే స్వభావం, ఆర్బిటాలు సొచ్చుకుపోయే ఆర్బిటాల్ తర్వాత ఐదవది సగం నిండిన లేదా పూర్తిగా నిండిన ఆర్బిటాలు, పూర్తిగా నిండిన ఆర్బిటాలు. ఓకే రైట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం అంటే ఏమని చెప్పొచ్చు? కేంద్రకానికి బాహ్య కర్పూరానికి లేదా కేంద్రకానికి బాహ్య కర్పూరానికి ఒక నిమిషం రైట్, కేంద్రకానికి బాహ్య కర్పూరానికి మధ్య గల దూరాన్ని, కేంద్రకానికి బాహ్య కర్పూరానికి మధ్య గల దూరాన్ని అంటే ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే చూడండి, ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ నిర్ణీత వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఇది ఎలక్ట్రాన్ అనుకోండి, ఇది కేంద్రకం అనుకోండి. కేంద్రకం ఇది జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి, చాలా సింపుల్. కేంద్రకానికి బాహ్య కర్పూరంలో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లకు మధ్య గల దూరాన్ని ఏమని పిలుస్తామంటే పరమాణు వ్యాసార్థం అంటాం. కేంద్రకానికి బాహ్య కర్పూరానికి మధ్య గల దూరాన్ని ఏమని పిలవచ్చు అంటే పరమాణు వ్యాసార్థం అంటాం. మరి ఈ పరమాణు వ్యాసార్థం అనేది గ్రూపుల్లో పైనుండి క్రిందికి వెళ్ళే కొలది ఏమవుతుందంటే పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. జాగ్రత్తగా వినండి, ఈ పరమాణు వ్యాసార్థం అనేది గ్రూపుల్లో పైనుండి క్రిందికి వెళ్ళే కొలది పెరుగుతుంది. అదేవిధంగా చూస్తే పీరియడ్లలో పరమాణు వ్యాసార్థం అనేది ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ పరమాణు వ్యాసార్థం ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ పెరుగుతుంది అంటే కారణం ఏంటి అంటే కక్షలు పెరుగుతాయి. కక్షలు పెరగడం వలన కేంద్రకానికి బాహ్య కర్పూరానికి మధ్య దూరం కూడా పెరుగుతుంది. బాహ్య కర్పూరం దూరం పెరగడం వల్ల పరమాణు వ్యాసార్థం కూడా పెరుగుతుంది. పీరియడ్లో పరమాణు వ్యాసార్థం పెరగదు. ఎందుకు అంటే వచ్చే ఎలక్ట్రాన్ అదే కక్షలో వచ్చి చేరడం వలన కక్ష సైజు పెరగదు. కాబట్టి పరమాణు వ్యాసార్థం పీరియడ్లో తగ్గుతుంది, గ్రూపుల్లో పెరుగుతుంది. మరి అయనీకరణ శక్తి అనేది ఏమవుతుంది? ఇక్కడ అయనీకరణ శక్తి అనేది పరమాణు వ్యాసార్థం పెరిగే కొలది అయనీకరణ శక్తి అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. పరమాణు వ్యాసార్థం పెరిగే కొలది కేంద్రకానికి బాహ్య కర్పూరానికి మధ్య గల దూరం పెరుగుతుంది, కేంద్రకం యొక్క ఆకర్షణ తగ్గుతుంది. కేంద్రకం యొక్క ఆకర్షణ తగ్గిందంటే అయనీకరణ శక్తి విలువలు కూడా తగ్గుతాయి. రెండవది చూడండి, కేంద్రక ఆవేశం అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో వర్టికల్లీ కాలమ్స్ ఉంటాయి, హారిజాంటల్లీ కాలమ్స్ ఉంటాయి. అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు ఉంటాయి. మీ క్లాస్లో అడ్డు వరుసల్లో కూర్చున్నటువంటి వాళ్ళ మధ్య ఏమవుతుంది? దూరం తక్కువగా ఉంటుంది. అదే నిలువు వరుసలో కూర్చున్నటువంటి వ్యక్తుల మధ్య దూరం ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కేంద్రక ఆవేశం పెరిగే కొలది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలక్ట్రాన్లు చుట్టూ తిరుగుతున్నాయి అనుకోండి, కేంద్రకం యొక్క ఆకర్షణ దేనికి ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు ఈ దగ్గరగా ఉన్నదానికి ఎక్కువగా ఉంటుంది. కేంద్రక ఆవేశం పెరిగిందనుకో దీని యొక్క అయనీకరణ శక్తి దీనిపైన పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది పెరుగుతుంది, అంటే ఇది పెరుగుతుంది. మీకు ఏమర్థమైంది? ఇప్పుడు కేంద్రక ఆవేశం పెరిగే కొలది అయనీకరణ శక్తి కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అర్థమైందా? ఇది రెండవది. అంటే కేంద్రక ఆవేశం పెరిగే కొలది అయనీకరణ శక్తి విలువలు కూడా పెరుగుతాయి. ఎందుకు అయనీకరణ శక్తి విలువలు పెరుగుతాయంటే కేంద్రకం యొక్క ఆకర్షణ పెరగడం వలన ఈ కేంద్రకం అనేది బాహ్య కర్పూరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకు ఆకర్షణ పెరగడం వలన ఆటోమేటిక్ కేంద్రక ఆవేశం పెరగడం వలన అయనీకరణ శక్తి విలువలు కూడా ఏమవుతాయంటే పెరుగుతాయి. తర్వాత చూడండి, మూడవది ఏంది? పరిరక్షక ప్రభావము.
ఈ పరిరక్షక ప్రభావం అంటే ఏంటి చూడండి, అంతర కక్షలు పెరగడం వలన, ఇన్నర్ సెల్స్ పెరగడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్య కర్పూరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల పైన తగ్గుతుంది. చూడండి, కేంద్రకం ఉన్నది, ఈ కేంద్రకం నుంచి ఇవన్నీ ఇన్నర్ సెల్స్ అంతర కక్షలు, తర్వాత బాహ్య కక్షలు కూడా ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి అంతర కక్షలు పెరగడం వలన ఈ అంతర కక్షలు అనేటివి కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్య కర్పూరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను తగ్గిస్తుంది. ఇలా బాహ్య కర్పూరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను కేంద్రక ఆవేశాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇవి లోపల ఉన్నటువంటి కక్షలు, ఇన్నర్ కక్షలు, అంతర కక్షల యొక్క ప్రభావం వలన కేంద్రక ఆవేశం తగ్గుతుంది. కాబట్టి ఈ తగ్గడానికి గల కారణం ప్రభావాన్ని ఏమంటామంటే పరిరక్షక ప్రభావం అంటాం. మరి పరిరక్షక ప్రభావం పెరిగే కొలది అయనీకరణ శక్తి అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అయనీకరణ శక్తి అనేది ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏమని చెప్పొచ్చు, పరిరక్షక ప్రభావము. పరిరక్షక ప్రభావము అర్థమైంది అనుకుంటా. ఇది మూడవది. అంటే మీకు ఏమర్థమవుతుంది అంటే అయనీకరణ శక్తి విలువలు అనేటివి పరిరక్షక ప్రభావం పెరిగినట్లయితే అయనీకరణ శక్తి విలువలు ఏమవుతాయంటే తగ్గుతాయి. తర్వాత నాలుగవది ఆర్బిటాలు చొచ్చుకుపోయే స్వభావం. ఆర్బిటాలు చొచ్చుకుపోయే స్వభావము ఏమవుతుంది, ఆర్బిటాల్ యొక్క చొచ్చుకుపోయే స్వభావం అంటే చూడండి, ఇప్పుడు కేంద్రకం ఉన్నది, కేంద్రకానికి కే కక్ష, ఎల్ కక్ష, ఎం కక్ష ఎలా ఉంటుందో కేంద్రకానికి దగ్గరగా ఉండేటటువంటి ఆర్బిటాలు ఎస్ ఆర్బిటాలు, తర్వాత ఏంది పి ఆర్బిటాలు, తర్వాత ఏంది డి ఆర్బిటాలు, తర్వాత ఎఫ్ ఆర్బిటాలు. అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఆర్బిటాల యొక్క చొచ్చుకుపోయే స్వభావం ఆధారంగా ఎస్ ఆర్బిటాల్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది. తర్వాత పి ఆర్బిటాల్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది అంటే డంబెల్ ఆకారంలో ఉంటుంది. తర్వాత డి ఆర్బిటాల్ ఎలా ఉంటుందంటే డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఎఫ్ ఆర్బిటాల్ అనేది ఆ సంక్లిష్ట ఆకారాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి చొచ్చుకుపోయే స్వభావం దేనికి ఎక్కువ, ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువ. ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువ కాబట్టి ఎస్ ఆర్బిటాల్కు అయనీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ తర్వాత దేనికి ఎక్కువగా ఉంటుంది, పి, తర్వాత ఏంది డి, తర్వాత ఏంది ఎఫ్. ఇక లాస్ట్కు మిగిలింది ఏంది అంటే సగం నిండినా లేదా, ఐదవది సగం నిండినా లేదా పూర్తిగా నిండిన ఆర్బిటాలు. చూడండి ఏమని చెప్తారంటే తాగినోడు సగం అనేది తాగాలి, లేకపోతే ఫుల్ అన్న తాగాలి అంటాడు. సగం తాగితే సంతోషంగా ఉంటాడు, ఫుల్ తాగితే ఇంకా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే సోయి తప్పి పడిపోతాడు కదా, అదొక రీజన్. ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఆర్బిటాల్ అనేటివి సగమన్నా నిండి ఉండాలా లేదా పూర్తిగానన్నా నిండి ఉండాలా. సగము లేదా పూర్తిగా నిండి ఉన్నటువంటి ఆర్బిటాల్ యొక్క పరమాణువులకు ఎక్కువ అయనీకరణ శక్తి విలువలు ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ తీసుకుందాము. నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7, ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య 8. వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు రాసినట్లయితే 1s2, తర్వాత 2s2, 2p3. దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాసినట్లయితే 1s2, 2s2, 2p4. ఇగో పి ఆర్బిటాల్స్ ఎన్నండి, 3, px, py, pz. 1, 2, 3 ఎలక్ట్రాన్లు 3 ఆర్బిటాల్లో నిన్నాయి. తర్వాత పి ఆర్బిటాల్స్ చూడండి, పి ఆర్బిటాల్స్ ఎన్ని, 3. ఎన్ని ఎలక్ట్రాన్లు, 1, 2, 3, 4. ఏది సగం నిండింది, ఇదేమో సగం నిండింది. ఇదేంది అసంపూర్తిగా నిండి ఉన్నది. అంటే నీకు ఏమర్థమవుతుంది, ఇది సగం లేదు పూర్తిగా లేదు, ఇది సగం ఉన్నది
అంటే నైట్రోజన్ యొక్క అయనీకరణ శక్తి అనేది దేంతో పోలిస్తే ఆక్సిజన్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. మరి నైట్రోజన్కి ఎందుకు ఆ అయనీకరణ శక్తి విలువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే అది సగం నిండిన p ఆర్బిటాలను కలిగి ఉంటుంది కాబట్టి దీనికి అయనీకరణ శక్తి విలువలు ఎక్కువ. ఇది అసంపూర్తిగా నిండి ఉన్నది కాబట్టి దీని యొక్క అయనీకరణ శక్తి విలువలు తక్కువ. ఇది ఏంది అంటే మనకున్నటువంటి 8 మార్కుల క్వశ్చను. అయనీకరణ శక్తి అనగానేమి, అయనీకరణ శక్తి గ్రూపుల్లో మరియు పీరియడ్లో ఏ విధంగా మారుతుంది, అయనీకరణ శక్తి ద్వితీయ అయనీకరణ శక్తి కన్నా ప్రథమ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ ఎందుకు, కారణాలు చెప్పినాము. అయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాలు: పరమాణు వ్యాసార్థం పెరిగే కొలది అయనీకరణ శక్తి తగ్గుతుంది, కేంద్రక ఆవేశం పెరిగే కొలది అయనీకరణ శక్తి పెరుగుతుంది, పరిరక్షక ప్రభావం పెరిగే కొలది అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి, ఆర్బిటాలు చొచ్చుకుపోయే స్వభావంలో కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి దానికి ఎక్కువ అయనీకరణ శక్తి, ఎస్ ఆర్బిటాల్ గ్రేటర్ దెన్ పి ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ ఇస్ గ్రేటర్ దెన్ డి ఆర్బిటాల్ అండ్ ఎఫ్ ఆర్బిటాల్. తర్వాత చూస్తే లాస్ట్ది సగం నిండిన లేదా పూర్తిగా నిండినటువంటి ఆర్బిటాల్లో సగం నిండిన లేదా పూర్తిగా నిండినటువంటి ఆర్బిటాలకు ఎక్కువ అయనీకరణ శక్తి ఉంటుంది. ఈ విధంగా ఈ అయనీకరణ శక్తి అనగానేమి, అయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాల గురించి మనం వివరించడం అనేది జరుగుతుంది. ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమన్నా ఈ క్లాసుకు సంబంధించి అంటే మనం టోటల్గా మన క్లాస్ అనేది ఐపీఈ పర్పస్లోనే ఉంటుంది. నీటు ఎంసెట్ అంటే ఫర్దర్ మన ఆలోచన మన దీన్ని సాగేదాన్ని బట్టి డిస్కషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తెలుగు మీడియం వాళ్ళకు మీకు ఏ విధంగా చదవాలో ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా బోధించడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైనట్లయితే నా యొక్క ఛానల్ను పక్కా 100% సాటిస్ఫాక్షన్ తోటి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇది పక్కా చేయండి.